నువ్వు గోవుని మాత అంటే మై ఖాతా అన్నవాడు నీకు భయ్యాలవుతాడు. నీ పండక్కి విషెస్ చెప్తేనే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు నీకు భయ్యాలవుతారు. చెప్పు, తినే దాంట్లో ఉమ్ములు అవి పోస్తే ఇంక భయ్యాలు ఎలా అవుతారు కదా? అది భయ్య కాన్సెప్ట్ లేదు, పచ్చి అబద్ధం, ఎప్పటికీ లేదు. నీకు పోనీ అర్థమయ్యేలా చెప్తా. ఇప్పటికీ ఉంది. చమన్లాలో రామ్లాలో ఎవరో ఒక ఆయన 1929లో అతని దగ్గర పనిచేసే అతనితో పాకిస్తాన్ కరాచీలోనే ఎక్కడో నాకు 2 పిల్లలు 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నాను. ఇప్పటికీ నా బిల్డింగ్స్ ఆర్చి పగిలిపోయి ఉంటుంది. ఈ బిల్డింగ్స్ మా 2 పిల్లలు కట్టిస్తున్నాను. మరి నీకు 9 మంది కదా, నువ్వేం కట్టిస్తున్నావు? మీ పిల్లలకన్నా అంట. మాకేం పని సార్? రావలపిండిలో సేట్లు ఉన్నారు, సింధులో సేట్లు ఉన్నారు, ఇంకా లాహోర్లో సేట్లు ఉన్నారు. వీళ్ళందరూ బోల్డ్ అని బిల్డింగ్స్ కట్టించారు, మీరు కూడా కట్టించినారు. కొన్నాళ్ళ తర్వాత ఈ మాయగా అని చెప్పాడు. 29కి 47కి ఎంత డిస్టెన్స్? 18 ఏళ్ళు అంతేనా? అయిపోయినాయిగా. సేట్ చమన్లాల్ లేడుగా, ఇప్పుడు రామ్లాల్ లేడుగా ఆ బిల్డింగ్స్లో, వాళ్ళ పిల్లలు లేరుగా, వాళ్ళంతా భూమిలోకో భారత్లోకి వెళ్ళిపోయారుగా. నీకెవడు భయ్యా చెప్పు? పోనీ ఇప్పుడు పాకిస్తాన్లో ఏదన్నా మసీద్ మీద దాడి జరిగింది, నువ్వు ఎవరు చేసినట్టు? హిందువులు ఎలా చేస్తారు? హిందువులు అసలు అక్కడ కుక్కల్లా బతుకుతుంటే వాళ్ళే హిందువులు బతకడానికే దిక్కులేని స్థితి కదా. అంత సినిమా ఎక్కడుంది అక్కడ? దాడి చేసే అంత దమ్ము కదా. వాళ్ళ ఆడపిల్ల 9 ఏళ్ల పిల్ల, వాడెవడో అక్కడ ఓ పంది 45 ఏళ్ళు దాన్ని నాశనం చేసాడు. ఆయన కోర్టుకి వెళ్ళారు తల్లిదండ్రులు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిగా, వదిలేదు. 200 సంవత్సరాలు బానిసలుగా బ్రిటిష్ కింద బతికామంట. పాకిస్తాన్ మన నుండి విడిపోనంత వరకు బ్రిటిష్ హోల్సేల్ వాడు మనకు శత్రువు కాలేదు. కానీ ఎవరు కాలే? బ్రిటిష్. ఎవరు చెప్పాడు? ఇప్పుడు మనం ఇంగ్లాండ్ మీద అయితే దాడి చేయట్లేదు కదా, బ్రిటిషర్ మీద అయితే మనం దాడి చేయట్లేదు కాదు. బ్రిటిష్ వాడు కూడా వదిలి వెళ్ళిన తర్వాత మన దాంట్లో ఏలు పెట్టలేదుగా. నువ్వు గమనించావా? ఈ దేశం మొక్కలు చేయాలని కోరుకుని దీన్ని పాకిస్తాన్కి పుట్టించి, దాన్ని పుట్టిన తర్వాత కూడా అక్కడ ఉన్న వాళ్ళని చంపి, ఒక్క వారంలో 6 లక్షల మందిని చంపి, 4 నెలల్లో 20 లక్షల మందిని చంపి, రైళ్ళ నిండా వేల కొద్దీ తలకాయలు లేని మొండాలను పంపించి, అయిపోయిన తర్వాత కూడా మన మీద యుద్ధం చేసేసి, మన సైనికుల్ని చంపేసి, మన చవట ప్రభుత్వాలు ఉండడం వలన ఒక లేడీ పరిపాలించింది కదా, అతిపెద్ద హిందూ ద్రోహి. అప్పుడు పాడుకున్నాను, ఇందిరాగాంధీ చెంబులో బూంది అని. 1000 ఏళ్ళు మొఘళ్ళు, తురుష్కులు, హూనులు, శకులు చేయలేనటువంటి ద్రోహం ఏంటిది? హిందువుల కుటుంబ నియంత్రణ. తెలుసా మీకు? 70s 80s ఆ టైంలో కుటుంబ నియంత్రణ అంటే ఏంటనుకుంటున్నావు? హిందువుల నియంత్రణ. అలా చేసి హిందువుల జనాభాని అత్యధికంగా తగ్గించినటువంటి గొప్ప ఆ మతాల వారసురాలు ఆవిడ. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత పోనీ వాళ్ళు ఏమైనా డెవలప్ అయ్యి వాళ్ళ పనాలు చేసుకున్నారా? 24 గంటలు. ఇప్పుడు మొన్న కూడా ఏదో ఈ వీడియో వచ్చింది, నీ జీవిత లక్ష్యం ఏంటని అడిగి, చిన్న బాబుని అడిగితే, నా జీవిత లక్ష్యం పెద్ద అయ్యాక భారతదేశాన్ని నాశనం చేయడం. ఎంత పాజిటివ్ అండి. సో వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత మన వాళ్ళని చంపి మన దేశ నాశనం కోసమే ఈ 75 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అడుగు తినడం వేరే కదా. అడుగుపోవడానికి కారణం వాళ్ళు హౌ టు డెవలప్ అనే కాన్సెప్టే లేదు వాళ్ళకి. హౌ టు డిస్ట్రాయ్, డిఫాల్ట్ డిస్ట్రాయ్ మీదే ఉన్నారు. అలా లక్షల మంది హిందువులు చంపేశారు. ఆ దేశం పుట్టించి ఇంతమంది చంపేశారు. మరి ఇంగ్లాండ్ మన వదిలేసి వెళ్ళిపోయింది, మన పరిపాలన మనం చేసుకుంటున్నాం. సో వాళ్ళు మనకి శత్రువులు అయినప్పటికీ అది కంటిన్యూషన్ లేదు. ఇంకా వాళ్ళు ఎంత నాశనం చేయాలో చేసేసారు, ఎంత ఎత్తుపోవాలో ఎత్తుపోయారు. ఆ ఇంగ్లాండ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ మన డబ్బులతో కట్టినవే. ఇప్పుడు సర్దార్ కాటనం చాలా గొప్పోడు, మనకు కట్టాడు. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు కూడా అతనికి తర్పణ వదులుతారు, అతని పేరు చెప్తారు. చాగంటి గారు కూడా ఆయన బోళ్ళు పొగిడారు. అది మన గొప్పతనం. కానీ అతను ఎందుకు కట్టాడు? ఇక్కడి నుంచి సంపదలు ఎత్తుకెళ్ళడానికి. ఎవరి డబ్బులతో? మన డబ్బులతో. నేను పని చేస్తున్నాను, నీకు ఈ మైక్ గిఫ్ట్గా ఇస్తున్నాను మహేంద్ర, మెచ్చుకో, చరిత్ర రాయి నా మీద. ఎవరిది? ఇదే. అది అన్నమాట. సో ఇంగ్లాండు వాడు ఎప్పటికీ శత్రువే. ఎందుకంటే ఈ దేశ నాశనం చేశాడు, కొన్ని లక్షల మందిని
ఖుదీరామ్ బోస్ లాంటి 19 ఏళ్ల నవ యువ ఒక స్వతంత్ర దేశభక్తుని స్వతంత్రం కోసం పోరాడిన వాడిని చంపిన వాళ్ళు, 6 లక్షల మంది పైన దేశభక్తులను చంపిన వాళ్ళు, సావర్కర్ని హింసించిన వాళ్ళు, అలా బోల్డ్. వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్లీ దే ఆర్ ఎనిమీస్, కానీ వాళ్ళు వదిలేక వేలు పెట్టలే. కానీ ఈ దరిద్రులు పద్దాకులు ఎత్తే మన నాశనం కోసమే కదా. కాబట్టి హౌ దే బికమ్ బ్రదర్స్ అది కొంచెం చెప్పాలి. ఎవరన్నా కామెంట్లు పెట్టి నన్ను తిట్టేవాళ్ళు తిట్టండి, ఏం పర్లేదు, అది మీ యొక్క నోటి విరోచనానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మీ నెంబర్ పెట్టి నాతో క్షమాపణ చెప్పించగలిగే వాళ్ళు చెప్పిస్తే నేను ఆనందపడతాను. గురుగారు, బైబిల్లో ఎప్పుడో ఈ భూమి గుండ్రంగా ఉందని ఆదికాండంలోనో ఎక్కడో రాసిపెట్టి ఉందని చెప్పేసి వారు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. విమానాలు ఎలా ఎగరొచ్చో అని చెప్పి బైబిల్లో రాసిపెట్టున్నట్టు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. హిందూ విషయాలకు వచ్చేసరికి మా గురించి మేము గొప్పగా చెప్పుకోవాలి అని అనుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్తూ ఉంటాం. ఏంటి అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు జరిగినాయి, అసలు ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఏంటి? ఆయన ఈ మధ్య కాలం వాడే కదా, ఒక 400 ఏళ్ళు. ఆయన గ్రేట్ పర్సనాలిటీ విత్ గ్రేట్ క్వాలిటీస్. వారు చెప్పినటువంటి వాటిలో చాలా జరిగినాయి. ఇలాగ ఏం ఆధారం చేసుకొని చెప్పాడు ఆయన? వారి యొక్క తపశ్శక్తి, వారి తపశ్శక్తి. మీరు వారి చరిత్రలో చూడండి, కొంత పరిశీలన చేయండి. సిద్ధయ్య ఎంతో బాధపడితే మళ్ళీ ఆయన దర్శనమిచ్చి తన వాక్కు ద్వారా అతనికి ఆశీస్సులు ఇచ్చాడు కదా. ఆ తపోశక్తేనండి ఇది మనం ఒక పాట ఉంది హిందీలో, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, తపోభూమి హర్ గావ్ హై, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है. ఇది మన తపోభూమి ఇది. కాబట్టి వారు చెప్పినటువంటి వాటిలో చాలా నిజాలైనవి. తెల్లకాకి కనబడింది, నీళ్ళ నుంచి దీపాలు వెలుగుతున్నాయి. నీళ్ళ దీపాలు ఇవన్నీ అంటే వాటర్లో, మరి వాటర్ నుంచే కదా కరెంటు. నీళ్ళ దీపాలు. ఒక విధవ దేశాన్ని పరిపాలించేసింది 2 సార్లు. ఓకే, ఒకసారి పరోక్ష, ఇంకోటిసారి అపరోక్ష. ఓకే, ఇలా ఇంకా చాలా చెట్టు నుంచి ఇంకా చాలా చెప్పారు. అలా అయినాయి. అలాగే ఆ ఫైనల్వి 1-2 చెప్తాను. కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడక తాకుతుందని, అలాగే యాగంటి బసవన్న లేచి రావయ్య నంది ఆయన పెరుగుతున్నాడు, గమనించండి. మేము చూడొచ్చు, నేను చాలాసార్లు వెళ్ళాను. యాగంటి నంది అలా పెరుగుతాడు. మామూలు స్తంభంకి మధ్యలో ఉంటాడు, కానీ అలా స్తంభానికి తాకేస్తాడు, స్తంభం అలా అయిపోతుంది. సో వారి కాలజ్ఞానం ఇప్పటికీ ఉన్నాయి, జరుగుతున్నాయి. వారి తపోశక్తి ఎలా చెప్పారంటే, నాస్ట్రోడామస్ కొన్ని చెప్పాడు కదా. వీరు అలా జ్యోతిష్యం అంటే వెలుగులో తీసుకెళ్ళేది నాన్న. జ్యోతిష్యం అంటే వెలుగులో తీసుకెళ్ళి